ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాగేందర్ నాయక్ వాళ్ళ చెల్లెలి పెళ్లి. సో మొత్తానికి 10 నిమిషాలు వస్తాను అక్కడే ఉండని చెప్పిన నా క్లోజ్ ఫ్రెండ్ నాగేందర్ నాయక్ కరెక్ట్గా 40 నిమిషాలు వచ్చాడు. ఆహా ఎంత బాగుంది, పొద్దున ఇక్కడ లేచి పక్కన మన తెలంగాణలో నీళ్ళు లేవని ఎవరంటే అన్నది, శుభ్రంగా ఉన్నాయి నీళ్ళు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ నాగేందర్ నాయక్ వాళ్ళ చెల్లెలి పెళ్లి. తనే ఘనంగా చేస్తాడు, చాలా గ్రాండ్ గా చేస్తాడు. యాక్చువల్గా ఒక 7-8 years బ్యాక్ నాగేందర్ నాయక్ పెళ్లికి కూడా వెళ్ళాను, వాళ్ళ తండాకి, వాళ్ళ ఊరికి. నాకు చాలా నచ్చింది అనమాట. అంటే నాకు బేసికల్ గా మీకు తెలుసు, నేను చాలా బంజారా సాంగ్స్ చేశాను, బంజారా మూవీ చేశాను. సో బంజారా వాళ్ళ ఆచారాలన్న ఆ తీజ్ పండుగ నాకు చాలా 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 ఇష్టం. అండ్ ఈరోజు వెంటనే వాళ్ళ సిస్టర్ పెళ్లి, ఓన్ చెల్లెలి పెళ్లి, తనే కష్టపడి చాలా గ్రాండ్ గా చేస్తున్నాడు. సో దానికి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. సో వెళ్తూ జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడే. ప్రెసెంట్ నార్కెట్పల్లి నుంచి రైట్ తీసుకున్నాం మిర్యాలగూడ అనమాట. మిర్యాలగూడ నుంచి లోపలికి వెళ్ళి ఒక తండ. సో డెఫినెట్ గా నా చెల్లి, నా బంజారా చెల్లి పెళ్లి ఎలా ఉంటుందో డెఫినెట్ గా మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. ఎస్, ప్రెసెంట్ అయితే కార్లో హ్యాపీగా జర్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. పంజాబీ ఫ్యామిలీ దాబా. ఓకే డన్. ఎందుకు మన తెలుగు వాళ్ళ దాబాలు లేవా? పంజాబీ దాబా అంటే బాగానే ఉంటాయి, కానీ ఈ రోటీలు ఇవి నచ్చవు మనకి. మన తెలుగు దాబా అనుకో, నాటుకోడి కూర, చికెన్ పులుసు, మటన్ ఇవన్నీ ఉంటాయి. అది ఎస్, ఇక్కడ నేరేడు చెర్ల ఆగాం, నేరేడు చెర్ల. సో ఈ ఊర్లో ఆగమన్నాడు మా నాగేందర్ నాయక్. ఆ యువతల కొంచెం రైట్ సైడ్ లోపలికి వెళ్తే వాళ్ళ తాండా అంట. సో విక్రమ్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ రూటు, మీరు ఇక్కడే ఆగండి అని చెప్పారు. మీకు ఆగుతున్నాం సరదాగా. ఇక్కడ ఏదో చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉంటే, యాక్చువల్ ఫాస్ట్ ఫుడ్ హెల్త్కి మంచిది అంటారు, కానీ ఆకలి కన్నా గొప్పది ఇది కాదు కదండి. అందుకని ఓ చికెన్ 65 తీసుకొని సరదాగా తింటున్నాం అనమాట. ఎస్, సో మొత్తానికి 10 నిమిషాలు వస్తాను అక్కడే ఉండని చెప్పిన నా క్లోజ్ ఫ్రెండ్ నాగేందర్ నాయక్ కరెక్ట్గా 40 నిమిషాలు వచ్చాడు. అంటే ఒక 30 minutes లేట్ అయింది, కానీ నేనేం అనలేకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళ సొంత చెల్లి పెళ్ళి, ఆయన కష్టపడి ఆయన పెళ్ళి అంత గొప్ప చేసుకోండి ఇందాక చెప్పాను మీకు. సో ప్రతి చెల్లి పెళ్లి, ప్రతి అక్క పెళ్లి ఆయనే కష్టపడి చేశాడు. ఈ చెల్లి పెళ్లి కూడా చాలా గ్రాండ్గా చేయబోతున్నాడు. అందుకే ఒక అరగంట లేట్ అయింది, అయినా పర్లేదు, నేను హ్యాపీ ఫీల్ అవుతున్నా. గంట ఇటు వచ్చేసరికి హ్యాపీ ఫీల్ అవుతాడు. నేనే మొత్తం మనం ఇక్కడ పికప్ చేసుకుంటూ రామాపురం, ఇది ఈయనే మా నాగేందర్ నాయక్. రామాపురం రోడ్, ఇది నేరేడు చెర్ల విలేజ్. యా, ఆల్రెడీ చెప్పాను, నేరేడు చెర్ల, నేరేడు చెర్ల, నేరేడు చెర్ల, నేరేడు చెర్ల, అది నేరేడు పళ్ళు లాగా. వాడు సింగర్ కాబట్టి పక్క పాట పాడుతున్నాడు, కానీ మేము రామాపురం రోడ్ దగ్గర ఉన్నాం. నేరేడు చెర్ల, నేరేడు చెర్ల, అందరూ నెర్చెల్ల నెర్చెల్ల అంటున్నారు. ఊరిపై సరిగ్గా చెప్పలే, నేరేడు చెర్ల, నేరేడు చెర్ల. ఓకే, మొత్తం ఇప్పుడు మన తండాకి వెళ్ళిపోతున్నాం. స్టేట్ లో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచాము. ఆహా, చాలా లేదు ఇట్లా మంచి ఊర్లో పచ్చటి పొలాల మధ్యలో మా నాగేందర్ నాయక్ ఇంట్లో వాళ్ళ మేడ పైన పడుకున్నాం అందరం.
మెడపైన మంచిగా కింద సాప్ వేసుకొని పెట్టుకున్నాం. గుడ్ మార్నింగ్. ఆల్రెడీ పెళ్లి హడావిడి స్టార్ట్ అయిపోయింది కింద, మనం కూడా రెడీ అయిపోయి తొందరగా కింద వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ చుట్టూరు పచ్చని పొలాలు చూపిస్తాం మీకు. ఆహా ఎంత బాగుంది. పొద్దున ఇక్కడ లేచి పక్కన గేదెలు చూస్తున్నాయి. నేను రాత్రి నుంచి నన్నే చూస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పే. గుడ్ మార్నింగ్ తల్లి, గుడ్ మార్నింగ్. దా వాళ్ళ బావ కోసం కొన్న థార్ని మనోడు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాడు. బావ కోసం మంచి థార్ గిఫ్ట్గా ఇస్తున్నాడు. థార్ కార్ నాగేందర్, మీ బావకి థార్ కార్ ఎందుకు ఇస్తావు నాకు తెలుసు. తార్ మారికి కార్ అందానే కదా. ఎక్కేచ్చు కార్. సో మా డ్రైవర్ తమ్ముడు నేరేడుచెర్ల దాకా వెళ్ళాడంట. అందుకోసం వెయిటింగ్ ఇక్కడ బెంచ్ మీద. ఎంత బాగుంది అసలు ఊర్లో. సో పొలం మధ్యలో మంచిగా బోర్తో స్నానం చేస్తుంటే ఆ కిక్కే వేరేగా ఉంటుంది. నేను చాలాసార్లు చేశాను. అంటే ఇక్కడ ఎప్పుడు ఏ పల్లెటూరుకి వెళ్ళినా సరే ఈ బోర్ దగ్గర స్నానం చేయడం బాగా అలవాటు, బాగా ఇష్టం. అదిరిపోద్ది అనమాట ఆ ఫీలింగ్. మన తెలంగాణలో నీళ్ళు లేవని ఎవరంటే అన్నది, శుభ్రంగా ఉన్నాయి నీళ్ళు. నిజంగా అద్భుతంగా స్నానం చేశాను, ఫ్రెష్ అయిపోయాను. నిజంగా అసలు పొలాల మధ్యలో ఇక స్నానం చేయడం ఆనందంగా ఉంటే, ఇంకా ఆనందం ఏంటంటే చాలాసేపటి నుంచి మీకు లైట్లు వినిపిస్తుంటుంది. మరి ఎక్కువసేపు వినిపిస్తే మళ్ళీ స్ట్రైక్ వేస్తారు మా యూట్యూబ్ వాళ్ళు. ఏం లేదండి, ఒక ట్రాక్టర్ తమ్ముడు మంచి పాటలు, అంటే నాకు 80s 90s పాటలు చాలా ఇష్టం, మీకు కూడా తెలుసు. సో ఆ పాటలు నుంచి వినిపిస్తున్నాడు అనమాట. అబ్బని తీయని దెబ్బండి. ఇప్పుడేమో గజగల్లు మన్నదో గుండె చప్పుడైనదో. ఇక మా రథసారథి మిస్టర్ వెంకట్ ఎంజాయ్ చేస్తాడు స్థానాన్ని. నేను ఇంకా రాజెప్పాయా మా ప్రేక్షకులకి. నా ఇంకో ఇష్టమైన సాంగ్ గుమ్గుమాయించు కొంచెం లగాయించు లంచం. ఏ సమయం ఎప్పండి అనేది, ఈ సమయం ఎప్పండి వచ్చేస్తాడు మా ట్రాక్టర్ అన్న. ఏ సినిమా ఇది తెలుసా? కొత్తమ్మ సింహం. ఇగో ఈయననే అన్న, మంచి టేస్ట్ ఉంది ట్రాక్టర్ అన్న. నమస్తే, ఒక హాయ్ చెప్పండి మా వాళ్ళకి. కాదే నీ పేరు? శేఖర్ అన్న. నీకు మంచి టేస్ట్ ఉందన్న. ఇప్పుడు దాకా నువ్వు పెట్టిన పాటలు నా 9th క్లాస్ 10th క్లాస్ గుర్తు చేసినాయి మొత్తం. లవ్ యూ. ఇప్పుడు మొత్తం ఇప్పుడు కొత్తమ్మ సింహం సాంగ్ కంటిన్యూ చేయి. గుమ్మాయించి కొంచెం. హైదరాబాద్ నేరేడుచెర్ల వచ్చినాం పెళ్ళికి.
గుమ్మాయించు కొంచెం ఎప్పటికైనా రైతే రాజు, రైతు రాజ్యం రావాలి అన్న. శేఖర్ అన్న, థ్యాంక్స్ అన్న. ఎస్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. పెళ్లి కూతురు ఇంటి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు బయటికి. పెళ్లి కూతురు నాగేందర్ చెల్లెలు. ఎంజాయ్ చేస్తున్నారు, ఊర్లో అందరూ విభత్సంగా చేస్తున్నారు. బాయ్ 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 బాయ్. డైరెక్షన్ కి విక్రమాదిత్య గిరిమలకాయ ధిమి ధిమి నా